ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో మర్లవాయి గ్రామ పంచాయతీలో 4 పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పాల్గొన్నారు. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. అర్హత ఉండి పథకాలు అందకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డ్స్ ఈరోజు మొత్తం జిల్లాలో 15 మండల్స్లో 15 గ్రామ పంచాయతీలు ప్రారంభం అవుతుంది. సో మన జైనూర్ మండల్లో 40 గ్రామ పంచాయతీ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ 4 స్కీమ్స్ లాస్ట్ 1 వీక్లో 21st నుంచి 25th వరకు గ్రామ సభ కండక్ట్ అయింది. ఆ గ్రామ సభలో లబ్ధిదారుల పేరు కూడా చదవడం జరిగింది. సో కొన్ని అబ్జెక్షన్స్ మనకు వచ్చినాయి, తర్వాత కొన్ని అప్లికేషన్స్ కూడా మనకు వచ్చినాయి. కొంతమంది పేరు రాలేదు. సో అందుకు వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. సో 1-2 డేస్లో మనం ఎక్సర్సైజ్ చేసి అన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి సో మనకు 4 స్కీమ్స్ కోసం 4 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక టీంలో ఎంపీడీఓ అండ్ టీమ్ మెంబర్స్, తర్వాత ఒక టీంలో ఎంఆర్ఓ టీమ్ మెంబర్స్, ఇంకొక టీంలో ఏపీఓ టీమ్ మెంబర్స్, ఇంకొక టీంలో ఎంఈఓ టీమ్ మెంబర్స్. సో లాస్ట్ 2 డేస్ నుంచి వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఫైనల్ జాబితా ఈరోజు తయారు చేయడం జరిగింది. ఆ ఫైనల్ జాబితా అర్హతలకి అందరికీ ఈరోజు పంపిణీ కార్యక్రమం ఈ మర్లవాయి జీపీలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో అందరూ అర్హతలకి బెనిఫిట్ ఇప్పుడు వస్తుంది. సో రేషన్ కార్డ్ బెనిఫిట్ 1st February 2025 నుంచి అందరికీ వస్తుంది. తర్వాత అందరికీ మనం ఈ శాంక్షన్ ఆర్డర్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సంతోషం. సో మొత్తం జిల్లాలో అన్ని 15 మండల్స్లో వేరే జీపీస్లో స్టార్ట్ అయింది. సో నేను ఫస్ట్ కోటారి జీపీకి